గురుగారు చాలా మంది వాళ్ళ స్థలానికి తూర్పు దిక్కున రోడ్డు ఉంటే బాగుంటుంది అని అలాగే వెతుక్కొని కొంటూ ఉంటారు. అయితే అలా పడమర దిక్కున రోడ్డు ఉంటే అది పనికిరాదంటారు. పడమర దిక్కు రోడ్డు ఉన్న స్థలాలు కూడా అద్భుతంగా పనికొస్తాయి. కేవలం తూర్పులో వీధి ఉంటేనే స్థలం పనికొస్తుంది అనుకోవటం పొరపాటు. ఏమిటంటే ఈ దిక్కులు ఏవైతే ఉన్నాయో తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ తూర్పు మంచిది, పడమర మంచిది కాదు, ఇది ఆలోచనే తప్పు అసలు. మీరు ఎటు దిక్కు వీధి ఉన్న స్థలమైనా తీసుకోవచ్చు, దానికి శాస్త్ర ప్రామాణికత కూడా ఉండాలి. ఇప్పుడు తూర్పు దిక్కు ఉంది, అది ఎటువంటి నువ్వు చేసే పని ఏంటి, నువ్వు చేసే వృత్తి ఏంటి, వ్యాపారం ఏంటి, దానికి ఇది ఏ విధంగా పనికొస్తుంది. అలాగే పడమర తీసుకున్నావు, నీ వ్యాపారానికి, వృత్తికి, నీ పేరుకి పనికి వస్తుందా లేదా, అట్లా చూసుకోవాలి. కొందరికి తూర్పు కంటే పడమర అద్భుతంగా పనికొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే దానికి కూడా ఏంటంటే పశ్చిమ ముఖద్వార యోగం అంటాం. పశ్చిమము వీధి ఉన్నప్పుడు మాత్రమే పశ్చిమ ముఖద్వారం ఉన్న ఇల్లు కట్టుకోవాలి. తూర్పు వీధి ఉంటే పడమర ముఖద్వారం కట్టొద్దు, ఉత్తరము వీధి ఉంటే పడమర ముఖద్వారం కట్టొద్దు, దక్షిణము వీధి ఉంటే కూడా పడమర ముఖద్వారం కట్టొద్దు. కేవలం పడమర వీధి ఉన్న స్థలానికి మాత్రమే పశ్చిమ ముఖద్వారం కట్టుకోవాలి. అయితే కొంతమంది పేర్లకి పశ్చిమ ముఖద్వారం అద్భుతంగా పనికొస్తుంది. తూర్పులో కంటే కూడా వాళ్ళకి పడమరనే బాగా పనికొస్తుంది. మనకి శాస్త్రరీత్యా ఏమిటి కొన్ని వర్గులు చెప్పారు. ఈ అక్షరం ఎవరైనా వ్యవహార నామం, ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలలో ఏ ఒక్క అక్షరంతో మొదలైనా వాళ్ళకి పశ్చిమ ముఖద్వార యోగం ఉన్నట్టు, వాళ్ళకి పడమర మాత్రమే పనికొస్తుంది. అదేమిటి? ప ప బ భ మ, త త ద ద న, ప ప బ భ మ, త త ద ద న. మనకి తెలుగు ఓనమాలల్లో ఉంటాయి ఇవన్నీ. ఇటువంటివి ఉన్నప్పుడు, ఇటువంటి పేరుతో ఎవరైనా పేరు మొదలైనప్పుడు ఈ పశ్చిమ ముఖద్వార యోగం అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు బాతో మొదలైంది, భాస్కర్ రావు అనుకుందాం, బా వచ్చేసింది, తత్తదన పప బమ వచ్చేసింది. పూర్ణచంద్రరావు అని ఉంది, ఆ పాల వచ్చేస్తుంది అది. అట్లా ఈ అక్షరాలతో ఎవరి పేరైనా మొదలై అది వ్యవహారనామం అయితే వాళ్ళకి పశ్చిమం అద్భుతంగా ఉంటుంది. అది వ్యవహారనామం అని ఎందుకన్నామంటే కొంతమందికి ఇంత చాంతాడంత పొడుగు పేరు ఉంటుంది, కానీ వాళ్ళందరూ పిలిచేది ఒక పేరుతోనే పిలుస్తూ ఉంటారు. అది వ్యవహారనామం అవుతుంది. వీర వెంకట సూర్య సత్యనారాయణ శర్మ అని ఒక పేరు ఉంది. ఆయన ఏ పేరుతో పిలుస్తారు ఆయన్ని? సూర్యనారాయణ అనొచ్చు, నారాయణ అనొచ్చు, శర్మ అనొచ్చు. అది వ్యవహారనామం. అది సూట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు వీర వెంకట సత్యనారాయణ అని ఉన్నాయి, వివిఎస్ నారాయణ అని పెట్టుకుంటారు. నారాయణ నారాయణ అనే పిలుస్తారు అందరు. ఆ నా అన్నది పశ్చిమానికి ఉపయోగపడుతుంది. పశ్చిమ ముఖద్వార యోగం అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. మళ్ళీ అందరికీ ఉండదు అది. ఈ నేను చెప్పిన అక్షరాలలో వచ్చే మొదటి అక్షరం ఉన్న నామానికి మాత్రమే. కొంతమంది ఇంటి పేరుతో మాత్రమే పిలువబడుతూ ఉంటారు. సపోజ్ మన సినిమా యాక్టర్ గుమ్మడి గారు ఉన్నారు, అందరు గుమ్మడి అంటారు. గుమ్మడి ఆయన ఇంటి పేరు. గుమ్మడి వెంకటేశ్వరరావు ఆయన పూర్తి పేరు. వెంకటేశ్వరరావుని ఎవరూ పిలవరు, ఆయన్ని గుమ్మడి గారనే అంటారు. ఆ గుమ్మడి గారే ఆయన వ్యవహారనామం. అయితే గుమ్మడి ఆయన ఆ గాతో పనికొచ్చే వ్యవహారనామంతో ముఖద్వారమే ఆయన చూసుకోవాలి తప్ప వెంకటేశ్వరరావుతో కాదు. అట్లా వ్యవహారనామం అంటే అది. సో పశ్చిమము కూడా పనికొచ్చేది, చాలా అద్భుతంగా పనికొస్తుంది. ఈ వ్యవహారనామంతో పశ్చిమం పనికొచ్చేవాళ్ళు పశ్చిమము ఇంట్లో, అంటే పశ్చిమ ముఖద్వారం ఉన్న ఇంట్లో కానీ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అట్లా కలిసి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి యోగం అనేది ఏమిటంటే
మనకి ఈ విషయం అంతా తెలియకపోవచ్చు. మనకున్న 80-90 ఏళ్ల జీవితంలో లేకపోతే 120 ఏళ్ల జీవితంలో మనకు తెలియకుండానే మనకి యోగం ఉన్నటువంటి ఇంట్లో కొంతకాలం మనం ఉంటాం. అది లెక్క, అది అంతే. మనకి యోగం ఉన్న ఇంట్లో మనం కొంతకాలం ఉంటాం. ఈ వ్యవహార నామంతో వచ్చే యోగము ఇవన్నీ ఉంటాయి ఇందులో. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. వీడి యోగం తిరిగిందిరా అంటారు. ఆ యోగం అన్నమాట. అటువంటి యోగం ఉన్నటువంటి మనకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడు మనకి ఒక అవకాశం ఇస్తాడు. ఆ పర్టికులర్ టైము ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంతో కొంతకాలము మనకి ఏమి దిగు నుంచి తెలియకపోయినా మనకి అద్భుతంగా యోగం కలిగేటటువంటి ఇంట్లో మనం ఉంటాం. అప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కొంచెం ఈ విషయ పరిజ్ఞానం తెలిస్తే మనకు తెలుసో తెలియకో అటువంటి ఇంట్లో ఉండి మంచి ఫలితాలు వస్తున్నప్పుడు, ఇంకా ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇక మనం ఇంకా గొప్ప పనులు చేసి తప్పకుండా సక్సెస్ రేటు పెరిగి ఉంది కాబట్టి ఇంకా గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉండదని ప్రయత్నం చేస్తాము. తెలియకపోతే ఇక నడిచిపోతూ ఉంటుంది. ఉన్న రోజులు ఉంటాం, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, ఇట్లా నడుస్తూ ఉంటుంది. సో పశ్చిమం ఏమి చెడ్డది కాదు, పశ్చిమం చెడ్డది కాదు. పశ్చిమం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అది యోగం కూడా కలిసి వస్తే ఇంకా బాగా మంచి ఫలితాలను ఇస్తుంది, ఆ సందేహం ఏమీ లేదు. పశ్చిమము వీధి ఉన్నటువంటి స్థలంలో పశ్చిమ ముఖద్వారమే కాకుండా కొన్ని సందర్భాలలో ఉత్తర ముఖద్వారం పెట్టి కూడా ఇల్లు కట్టొచ్చు. అవి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే వీటన్నింటినీ క్రోడీకరించి కొంచెం అధ్యయనం చేసి పరిసరాలని వీటన్నింటిని అధ్యయనం చేసుకొని ఎటువంటి ఇల్లు కట్టుకుంటే ఎటువంటి యోగం ఉంటుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది కూడా ఒకసారి వివరణాత్మకంగా ఎవరైనా వాస్తు తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి అప్పుడు డిసైడ్ చేసుకొని కొత్త ఇల్లు కొనటమా లేకపోతే కట్టుకోవటమో ఏదో ఉంటుంది కదా. ఇవన్నీ కొంచెం పరిగణలోకి తీసుకొని ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ లాంగ్ మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి తరతరాలుగా మంచి ఫలితాలు ఉంటాయి.